నేను చేసుకున్నటువంటి కాస్త థీసిస్ ప్రకారము మాధురి గారు, దువ్వాడ గారి కన్నా కూడా మీరు ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు. అండ్ బై మంచి పొజిషన్ లోనే ఉన్నారు. అయినా కూడా ఎందుకు మీకు దువ్వాడ శ్రీనివాస్ గారే కావాలి, ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ గారితోనే ఉంటున్నారు అనేటువంటిది నా అనుమానం. ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు మీరు? ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవండి. ఎక్స్పెక్ట్ చేయడానికి నాకు ఆస్తులు ఉన్నాయి, డబ్బులు అవసరం లేదు, తిరిగి నేనే డబ్బులు పెట్టాను. ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు అనేవి మన కొంతమంది మీద ఉంటాయి. మనం కొంతమంది ట్రావెల్ చేసిన తర్వాత కొంతమంది మీద మనకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఒక అభిమానం, ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక ఇలాంటివి ఏర్పడతాయి. అలాంటి రిలేషన్షిప్ నాకు అతనితో ఏర్పడింది. ఒక అభిమానం, నాకు అతను అంటే అభిమానం. నేను ఒక అతను ఆరాధించే వ్యక్తిగా అతను నేను ఎప్పుడు అభిమానిస్తూ ఉంటాను కాబట్టి నేను ఏది ఆశించుకున్నా అతని కోసం కష్టపడి అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అంతే తప్ప దీంట్లో ఆశించడానికి ఉమ్. ఇచ్చేయడానికి ఏమీ లేవు. ఆశించి ఉంటే నేను కూడా ఇప్పుడు వెళ్ళి ఈ రోజు ఇంటి దగ్గరికి వెళ్ళి నేను గెంటేయగలను. ఎందుకంటే నాకు డబ్బులు ఇవ్వాలి, ఆ ప్రాపర్టీలో నేను నాకు అగ్రిమెంట్ చేశారు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి రాస్తుంది, కానీ నేను వెళ్ళి గెంటేయగలను. నేను ఒక 100 మంది తీసి గెంటేయగలను. దువ్వాడ కానీ అంత శ్రీనివాస్ గారితో ఆ, ఉంటే దువ్వాడ శ్రీనివాస్ గారితో ఉంటే రాజకీయంగా భవిష్యత్తు బాగుంటుంది, దువ్వాడ శ్రీనివాస్ గారితో ఉంటే పొలిటికల్ గా మంచి పొజిషన్ కి ఎదగొచ్చు అనేటువంటి దువ్వాడ కుట్రలు శ్రీనివాస్ మీలో గారితో ఉన్నాయి ఉంటే కాబట్టి, మీలో రాజకీయ ఉన్నాయి కాబట్టే దువ్వాడ శ్రీనివాస్ గారిని పట్టుకొని వదలట్లేదు అనేటువంటిది వాణి గారి కామెంట్. ఓకే, దువ్వాడ శ్రీనివాస్ గారితో ఉంటే రాజకీయంగా అభివృద్ధి ఉంటుందంటే మరి ఇప్పటికీ వాణి గారు కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాలి. ఎందుకు నువ్వు ఆఫ్టర్ ఆల్ జడ్పీగానే ఉండిపోయావు? నువ్వెందుకు అభివృద్ధి చెందలేదు? నువ్వెందుకు ఒక స్టేట్ లీడర్ అవ్వలేదు? నువ్వెందుకు ఒక స్టేట్ లో పోర్ట్ఫోలియో తెచ్చుకోలేకపోయావు? 30 సంవత్సరాలుగా దువ్వాడ శ్రీనితోనే ఉంటున్నావు కదా. 30 సంవత్సరాల్లో ఉన్న నీ జీవితంలో ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీ, జిల్లా పరిషత్, ఒక నువ్వు జడ్పీ ఒక తెచ్చుకున్నావు జడ్పీ, అంతే. అదే నువ్వు ఉన్నావు, అంతే. అంతకు మించి నువ్వేం లేదు. ఆ పొజిషన్ మించి నువ్వెందుకు పెద్ద పొజిషన్ కి వెళ్ళలేకపోయావు? మరి దువ్వాడ శ్రీనితో నువ్వు 30 సంవత్సరాలు ఉన్నావు, నేను 2 సంవత్సరాల్లో రాజకీయంగా ఎదిగేస్తాను అనుకుంటున్నావు. మరి 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నువ్వెందుకు ఒక ఎంపీ గానో, ఒక మినిస్టర్, ఏదో ఒక పోర్ట్ఫోలియో, అట్లీస్ట్ అది కూడా ఒక స్టేట్ పోర్ట్ఫోలియో ఒక పార్టీలో ఎందుకు తీసుకోలేకపోయావు? ఎందుకు తెచ్చుకోలేకపోయావు? వాళ్ళే రాజకీయంగా ఎదగనప్పుడు నేను తను పట్టుకొని నేనేం రాజకీయంగా ఎదుగుతానండి? ఏం మాటలు చెప్పండి. అనడానికైనా వినడానికైనా ఉండాలి కదా. నువ్వే అభివృద్ధి చెందనప్పుడు 30 సంవత్సరాల పక్కన ఉండి నేను ఎలాగ అభివృద్ధి చెందుతాను? నిజంగా బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఈ 2 సంవత్సరాలు నేను పదవులు అనుభవించి ఉండేదాన్ని కదా. 2 ఇయర్స్ నుంచి ఉన్నాను కదా రాజకీయాల్లో. మరి నేను ఎక్కడైనా, మీరు ఎప్పుడైనా చూసారా? నేను మహిళా అధ్యక్షురాలు కూడా రిజైన్ చేశాను, రిజైన్ చేసి కూర్చున్నాను. ఎలక్షన్ అంతా నేనే జరిపిన దాన్ని, డబ్బులు కూడా నేను పెట్టిన దాన్ని. మా అబ్జర్వర్ కూడా తెలుసు నేను ఏం చేశానో, ఏవే కార్యక్రమాలు చేశాను అవన్నీ మా ఎలక్షన్ చేసిన అబ్జర్వర్ కూడా తెలుసు. మరి అలాంటప్పుడు నేను కూడా బ్లాక్ మెయిల్ చేసి పార్టీ నుంచి నాకేదో పదవి కావాలని తెచ్చుకుని ఉండేదాన్ని కదా. నేను ఎప్పుడు పదవులకి ఆశించలేదండి, అభిమానంతో మాత్రమే పనిచేశాను. పదవులకి, డబ్బుకి, ఈ ఇవి ఆస్తులకి ఆలోచించే వ్యక్తిని నేను కాదండి. ఎందుకంటే డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈ రోజు సంపాదించుకోలేకపోయినా రేపు సంపాదించుకోవచ్చు. డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు. డబ్బు ఎప్పుడు సుఖాన్ని, ఆనందాన్ని ఇవ్వదు. అభిమానాలు, ఆప్యాయతలు అనేవి వేరు. మనుషులతో మనకంటూ ఒక ఆప్యాయత ఉంటే మనం చచ్చినప్పుడు ఆ నలుగురు మోయడానికి మనకు వస్తారు, ఒక నలుగురు మన గురించి ఏడుస్తారు కూడా. అట్లీస్ట్ చనిపోయినప్పుడు మాధురికి ఏం 10 మంది కావాలో మనకు సహాయం చేస్తారు. మాధురికి ఏం కావాలో అడగమని చెప్పండి, ఇచ్చేస్తాము. ఆమెకి ఎంత కావాలో చెప్పమని చెప్పండి, ఇస్తాము. ఒక్క మాటలో అడగాలంటే, దువ్వాడ శ్రీనివాస్ ను వదిలేయాలంటే మాధురికి ఏం కావాలో చెప్పమనండి, అడగమనండి, ఇచ్చేస్తాం అనేటువంటిది వాణి గారి ఓపెన్ ఆఫర్. ఇంతకీ దువ్వాడ శ్రీనివాస్ గారిని వదిలేయాలంటే, ఎప్పుడు దువ్వాడ ఎందులో శ్రీనివాస్ ఆఫర్ గారి నుంచి చేశారండి ఆవిడ? వెళ్ళిపోవాలంటే మీకు ఏం నేను కావాలి? ఎక్కడ వినలేదు. నేను ఎక్కడ వినలేదండి ఇది. ఆమె ఆఫ్ ద రికార్డ్ చాలా మాట్లాడారు, తను ఈ మాట మాట్లాడారు. ఆబ్దారేగా పోనీ అలా అన్నా సరే, మాధురికి జరిగిన డీఫేమ్, మాధురికి నువ్వు చేసిన ఆ ఆ మాటలు, నువ్వు ఆడిన మాటలు, మాధురి పిల్లలకు నువ్వు ఆడిన మాటలు, మాధురి కుటుంబం కోసం నువ్వు కూసిన కూతలు, నువ్వు నీ కుటుంబం వచ్చి 4 రోజులకు చేస్తున్న రభస, ఏ మీడియా ముందు చేసావో నువ్వు చేసిన చెత్త, ఇదంతా నువ్వు క్లియర్ చేసుకొని, నేను అవును తప్పును చేశాను, నేను నిజంగా రాజకీయ లబ్ధి కోసమే ఇవన్నీ చేశాను, అవును నేను డబ్బు మీద అపేక్షతోనే ఇవన్నీ చేశాను, నాకు భర్త మీద ప్రేమ లేకుండా నిజంగా నేను భర్తను గెంటేసి నేను భర్తను హింసించాను, ఇప్పుడు తప్పులు తెలుసుకున్నాను, ఆమెను కూడా నిందించాను, ఒక మహిళగా ఆమె కూడా చూడకున్న మహిళకి నేను నిందించాను, నేను రాజకీయాలు తెచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూస్తానని ఒప్పుకోమనండి. ఉమ్. ఒప్పుకుంటే సరిపోతుందా? వదిలేస్తారా అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ని మీరు? వదిలేయడం నేనేం పట్టుకోలేదండి. వదిలేయడం కదా, నేను చిన్నపిల్లాడు కాదు. అతను వద్దనుకుంటున్నారు. నాకు అతను వెళ్ళిపోయినా నాకేం ప్రాబ్లం. నేను చెప్తున్నాను అంటే నేను ఇంక ఫ్రెండ్ గా కూడా ఉండనని చెప్తున్నాను. ఉమ్. అలా చేస్తే ఒక ఫ్రెండ్ గా కూడా నేను ఉంటాను. అతన్ని బాగా చూసుకొని నేను ఒక దువ్వాడ శ్రీనివాస్ నేను ఒక అభిమానించే వ్యక్తిగా, అతన్ని ఒక వ్యక్తి బాగా చూసుకుంటాను, బాగా చేసుకుంటాను అని చెప్పినప్పుడు అతను హ్యాపీగా ఉంటే నాకు చాలు. అతను ఎక్కడున్నా అతను సంతోషంగా ఉండడమే నేను కోరుకుంటాను. అతని ఈ హ్యాపీనెస్ ఎపిసోడ్ నాకు కావాలి. ఈ ఈ ఎపిసోడ్ మొత్తంలో చాలా మందికి అర్థం కానటువంటి విషయము, ప్లస్ మీరు కాస్త విమర్శల పాలైనటువంటి విషయం ఏంటంటే మాధురి గారు,
అడల్టరీ థియరీ అని చెప్పి ఏదో థియరీ చెప్పుకొచ్చారు మీరు. సుప్రీంకోర్టు తీర్పు ఉమ్, అడల్టరీ థియరీ అది ఇది అని చెప్పి. ఏంటి ఇప్పుడు మనం చేసిన ఉమ్. తప్పులకు సుప్రీంకోర్టులోని అడల్టరీ థియరీ అని చెప్పి మనం వెనకేసుకోవచ్చా, అట్లా చేసేసుకోవచ్చా? ఏం చెప్పాలనుకున్నారు మీరు, ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు? అలా అలా అని కాదండి. అసలు యాక్చువల్ గా ఆ రోజు అది ఒక రాంగ్ విధంగా జనాలకి పోర్ట్రేట్ అయిందండి. ఉమ్, నేను కొంచెం ఆవేశంగా ఆవిడ సోషల్ మీడియాకి వచ్చినప్పుడు నేను కూర్చొని నేను వివరణ ఇవ్వడం జరిగింది. ఈ జరుగుతున్నప్పుడు నేను ఫ్రెండ్లీగా ఉంటున్నాను, హీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ మై కేర్ టేకర్, హీఈస్ మై గైడ్, హీఈస్ మై ఫిలాసఫర్ అని నేను చెప్పినప్పుడు ఉమ్. అప్పుడు సదరు ఒక రిపోర్టర్ ఏం చెప్పాడంటే, మీరు ఇలాగా లివింగ్ టుగెదర్ అనుకోవచ్చా అంటే, ఆ లివింగ్ టుగెదర్ కాదు ఇది. మీరు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా లివింగ్ టుగెదర్ లో ఉంటారంటే ఇది లివింగ్ టుగెదర్ కాదు, మేము ఇద్దరు అడల్ట్స్ కాబట్టి కలిసి ఉంటున్నాం అనే చిన్న పదంలో అడల్టరీ అన్నాను. నేను చెప్పిన దాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు వాళ్ళంతా. దాన్ని అర్థం చేసుకుని చాలా రాంగ్ వేలో ఆ దాన్ని సోషల్ మీడియాలో చాలా రాంగ్ వేగా చూపించారు. సో దాని తప్పేంటో దాని ఒప్పేంటో, పదంలో తప్పేంటో ఒప్పేంటో మీకు తెలిసినప్పుడు, మాకు తెలుసు అని చెప్పి మీరు అంటున్నప్పుడు, ఇప్పుడు మీరు చేస్తుంది తప్పా ఒప్పా? నేను చేసింది ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. ఉమ్. ఎందుకంటే నిజంగా ఒక ఫ్యామిలీ నుంచి బహిష్కరించబడి ఒక మంచి విలువలు ఉన్న వ్యక్తి, ఒక మంచి సమాజానికి అవసరమైన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఉంటే సమాజంలో చాలా మందికి ఉపయోగపడతారు, ఎంతో మంది ప్రజలకి ఉపయోగపడతారు అనిపించే వ్యక్తిని అలాగ ఒంటరిని చేసి అలాగ రోడ్డు మీదకి ఎక్కించి, తిండి లేక, ఆరోగ్యం బాలేక, ఎవరు చూసే వాళ్ళు లేక, వాళ్ళ మదర్ పాపం చూద్దామన్నా ఆమె 80 సంవత్సరాలు ముసలామె, ఆమెకే ఇతను చూడాలి, ఇతను చూసే దిక్కు లేక ఉన్నప్పుడు నేను ఒక ఫ్రెండ్ గా తనకు సపోర్ట్ చేసి, నేను ఒక ఫైనాన్స్ సపోర్ట్ చేసి, రాజకీయంలో సపోర్ట్ చేసి నేను ఉంటే, నా మీద ఇంత ఇంత ఇవి చేసి ఆ ఎలిగేషన్స్ చేస్తే తప్పెలా అవుతుంది? తప్పులన్నీ ఆవిడ పక్కన పట్టుకొని, తప్పులు నా పక్క లేకుండా తప్పు అంటే తప్పు అయిపోదు. తప్పులు చేసిందంతా దువ్వాడు వాణి మాత్రమే.